బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం మళ్లీ మాట మారుస్తోందా? భారత్ కి దూరమై తిరిగి పాక్ చైనాల పంచన చేరిన యూనస్ సర్కార్ ఇప్పుడు యూటర్న్ తీసుకోబోతోందా? షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత బాధ్యతలు చేపట్టిన యూనస్ పాకిస్తాన్ కి దగ్గరయ్యారు. 15 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇరు దేశాల విదేశాంగ శాఖ కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో భాగంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ పై ఒత్తిడి తీసుకొచ్చింది. తమకు రావాల్సిన వేల కోట్లను తమకు అప్పగించడంతో పాటు యుద్ధం సమయంలో పాకిస్తాన్ దురాగతాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ఒకప్పుడు ధనవంతుల ఫోన్గా ఉండే యాపిల్కు చెందిన ఐఫోన్ ఇప్పుడు అందరి చేతుల్లోనూ భాగమైంది. అయితే ఈ ఫోన్ లేబుల్పై డిజైన్ ఇన్ కాలిఫోర్నియా అని కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఈ ఫోన్లు చైనాలోనే తయారవుతున్నాయి. ప్రతి ఏటా యాపిల్ 22 కోట్లకు పైగా ఐఫోన్లను విక్రయిస్తోంది. అయితే ప్రతి 10 ఫోన్లలో 9 ఫోన్లు చైనాలో తయారవుతాయి. ఐఫోన్లో ఉపయోగించే అనేక విడిభాగాలు చైనాలోనే తయారవుతున్నాయి. స్క్రీన్ల నుంచి బ్యాటరీల వరకు చాలా వరకు చైనాలోనే తయారు చేస్తారు. వీటిని ఐఫోన్లు, ఐప్యాడ్లు, మ్యాక్ బుక్ల తయారీకి లేదా అసెంబుల్ చేసేందుకు వాడతారు. యాపిల్కి అమెరికానే అతిపెద్ద మార్కెట్గా ఉంది. దీంతో చైనా నుంచి ఎక్కువగా యాపిల్ ప్రొడక్ట్స్ అమెరికాకే ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై భారీగా టారిఫ్లు విధిస్తున్నారు. కొన్నింటిపై టారిఫ్ ఏకంగా 245% పెరిగింది. దీంతో ఐఫోన్ల ధరలు భారీగా పెరుగుతాయని అంతా భావించారు. కానీ ట్రంప్ మాత్రం ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్ చెప్పారు. గత వారం స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి టారిఫ్లను మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈ మినహాయింపు కొద్ది రోజులు మాత్రమే ఉంటుందని తెలుస్తోంది. తమ టారిఫ్ల బారి నుంచి ఎవరూ తప్పించుకోలేరని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ వేదికగా ట్రంప్ పోస్ట్ చేశారు. సెమీ కండక్టర్లు, మొత్తం ఎలక్ట్రానిక్స్ సప్లై చైన్పై తమ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తు చేసిందని ట్రంప్ తెలిపారు. యాపిల్ తన బలంగా చెప్పుకుంటోన్న గ్లోబల్ సప్లై చైన్ పరిస్థితి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, చైనాలు పరస్పరం ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. అయితే ట్రంప్ విధించిన సుంకాల వల్ల ఆ సంబంధం రాత్రికి రాత్రే తారుమారైంది. ప్రపంచంలో అత్యంత విలువైన ఒక కంపెనీ ప్రొడక్ట్ తయారీకి వేదిక కావడంతో చైనా లాభపడింది. 1990లో కంప్యూటర్లను విక్రయించేందుకు చైనా థర్డ్ పార్టీ సప్లయర్స్ ద్వారా చైనాలోకి ప్రవేశించింది. 1997లో ప్రత్యర్థులతో పోటీ పడలేక దివాలా తీసే సమయంలో చైనా తమకొక లైఫ్ లైన్ అని యాపిల్ గుర్తించింది. ఉత్పాదకత పెంచడంతో పాటు ఉద్యోగాలను సృష్టించడానికి విదేశీ కంపెనీలకు చైనా తలుపులు తెరిచింది. ఒక ట్రేడింగ్ కంపెనీ ద్వారా చైనాలోని షాంఘైలో అడుగుపెట్టిన యాపిల్ ఆ తర్వాత ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించింది. ఐప్యాడ్లు, ఐమాక్లు, ఆ తర్వాత ఐఫోన్లను తయారు చేయడానికి చైనాలో పనిచేస్తోన్న తైవాన్ ఎలక్ట్రానిక్ తయారీదారు ఫాక్స్కాన్తో ఒప్పందం కుదుర్చుకుంది. అప్పట్లో ఐఫోన్ల తయారీకి చైనా సిద్ధపడలేదు. కానీ యాపిల్ తన సొంత సరఫరాదారులను ఎంచుకుని వారు మ్యానుఫ్యాక్చరింగ్ సూపర్ స్టార్లుగా ఎదగడానికి సహాయపడింది. ఇక 2008లో బీజింగ్లో యాపిల్ తన మొదటి స్టోర్ను ప్రారంభించింది. అదే ఏడాది బీజింగ్ ఒలింపిక్స్కు వేదికైంది. ఇక ఆ సమయంలో పశ్చిమ దేశాలతో చైనా సంబంధం మెరుగుపడింది. కొద్ది కాలంలోని చైనాలో యాపిల్ స్టోర్ల సంఖ్య 50కి చేరుకుంది. వినియోగదారులు క్యూలో నిలబడే స్థాయికి చేరింది. యాపిల్ లాభాల మార్జిన్లు పెరిగే కొద్దీ చైనాలో తయారీ కూడా పెరిగింది. జెంగ్జౌలో ప్రపంచంలోని అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీని ఫాక్స్కాన్ సంస్థ నిర్వహిస్తోంది. దీంతో ఆ ప్రాంతాన్ని ఐఫోన్ సిటీగా పిలుస్తారు. యాపిల్ ఫోన్లలో ఎక్కువ భాగం ఫాక్స్కాన్ సంస్థ తయారు చేస్తోంది. వాటి పవర్ చిప్లను ప్రపంచంలోని అతిపెద్ద చిప్ తయారీదారు TSMC తైవాన్లో తయారు చేస్తోంది. 2024లో యాపిల్ టాప్ 187 సప్లయర్లలో దాదాపు 150 మందికి చైనాలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. ప్రపంచంలోనే చైనా కంటే యాపిల్కు కీలకమైన సప్లై చైన్ మరొకటి లేదని గతంలో యాపిల్ CEO టిమ్ కుక్ తెలిపారు. ట్రంప్ మొదటి హయాంలోనూ చైనాపై టారిఫ్లు విధించిన సమయంలోనూ యాపిల్ సంస్థ మినహాయింపులు పొందింది. ఇప్పుడు మాత్రం అమెరికాలోనే ఉత్పత్తులను తయారు చేసేందుకు టారిఫ్లు విధిస్తున్నామంటూ ట్రంప్ యాపిల్ను ఉదాహరణగా చూపిస్తున్నారు. సెమీ కండక్టర్లు, చిప్లు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి వాటిలో ఉపయోగించే క్రిటికల్ టెక్నాలజీల తయారీకి చైనాపై అమెరికా ఆధారపడాలనుకోవడం లేదని అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు. ట్రంప్ ఆదేశాలతో ఇప్పటికే అనేక కంపెనీలు వీలైనంత త్వరగా అమెరికాలో తయారీని ప్రారంభించాలని భావిస్తున్నాయి. అయితే యాపిల్ సంస్థ తన అసెంబ్లీ ఆపరేషన్స్ను పూర్తిగా అమెరికాకు తరలిస్తుందని అనుకోవడం లేదని తెలుస్తోంది. 2013 నుంచే యాపిల్ సంస్థ తన సప్లై చైన్ను చైనా నుంచి బయటకు తరలించాలని భావిస్తోంది.
అయితే అందులో అమెరికా ఒక ఆప్షన్ మాత్రమే. కోవిడ్ దెబ్బకు చైనా ఆర్థికంగా ఇబ్బందులు పడింది. ఇప్పుడిప్పుడే ఆ దేశం ఆర్థిక వృద్ధి సాధిస్తోంది. ఇలాంటి సమయంలో యాపిల్ సప్లై చైన్లో ఏమైనా మార్పులు చేస్తే అది చైనాకు పెద్ద దెబ్బే అవుతుంది. ట్రంప్ చైనాపై సుంకాలను భారీగా పెంచినా చైనా కూడా తగ్గేదే లేదంటూ ప్రతీకారంగా టారిఫ్లను 125% పెంచేసింది. అంతేకాక తన దగ్గర ఉన్న అరుదైన ఖనిజాలు, అయస్కాంతాలపై ఎగుమతులపైన నియంత్రణ విధించింది. ఇది అమెరికాకు ఎదురుదెబ్బగా నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కేవలం చైనాను మాత్రమే కాకుండా ఆ దేశ సప్లై చైన్లో భాగమైన దేశాలను కూడా తాము టార్గెట్గా చేసుకుంటామని ట్రంప్ స్పష్టం చేశారు. దీంతో యాపిల్ తమ ఉత్పత్తులను ఇతర దేశాలకు తరలిస్తుందా అనే ప్రశ్న తలెత్తుతోంది.